పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ల మొత్తాన్ని పెంచి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమాంతరంగా కొనసాగుతుందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎవరూ పెన్షన్ లేకుండా ఉండకూడదన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎవరికి పెన్షన్? ఎవరికి? ఎంత కావాలి పెద్దమ్మా? ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారా? 3,000 ఏం చేస్తావు? మీరు మళ్ళీ ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి 11.28%. అంటే జాతీయ లెవెల్ కన్నా కూడా రాష్ట్ర ఆర్థిక ఇది మన రాష్ట్రంలో పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ అసలు మన చరిత్రలో మనం గంజాయి చూస్తామని ఎప్పుడు అనుకోలే. వైసీపీ పరిపాలనలో వాడలా ఈరోజు గంజాయి మయమైపోయింది. దానికోసం ఈగిల్ టాస్క్ ఫోర్స్ వేసి గంజాయిని కంట్రోల్ చేస్తా ఉన్నాం. అయితే టోటల్గా కంట్రోల్ అవుతుందని మనం చెప్పలేం, కానీ పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇప్పటికీ 80-85% పైన గంజాయిని నిరోధించడం జరిగింది. అంటే గంజాయితో సమాజంలోకి గంజాయిని, డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతని, విద్యార్థుల భవిష్యత్తుని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే పరిస్థితి. అంటే సైకో అంటే ఎందుకు అనరు సైకో అని? ఎవరన్నా ముఖ్యమంత్రిలో గంజాయిని, డ్రగ్స్ని ప్రోత్సహిస్తారా? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేర్ ఆఫ్ అడ్రస్ గంజాయి డ్రగ్స్కి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేశాం. ఔత్సాహికుల్ని ప్రోత్సహించటం, చిన్న చిన్న పరిశ్రమలను తీసుకొని రావటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులను తీసుకురావడం జరిగింది. విశాఖలో ఐటీని, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలను మొత్తం మనం రాష్ట్రానికి తీసుకొని వచ్చాం. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి. సూటిగా అడుగుతున్నాం వైసీపీ నాయకుల్ని, ఆ రోజు ఎంఎస్ఎంఈ ఒప్పందాలు ఏంటంటే పచ్చడి ఫ్యాక్టరీలు,
ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా అన్ని చెక్కలు తయారు చేయటం, కారపూస తయారు చేయటం, అప్పడాలు తయారు చేయటం, ఆ? అది వాళ్ళ ఆలోచన స్థాయి. ఈరోజు మేము గర్వంగా చెప్తాం చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆనాడు హైటెక్ సిటీని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. 230 ఇంజనీరింగ్ కాలేజీలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఆనాటి మా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి. మీ జీవితంలో ఒక్కటి చెప్పండి, ఇది ఈ రాష్ట్రానికి మేము తీసుకొచ్చామని చెప్పేసి. తీసుకొచ్చారు. గంజాయిని తీసుకొచ్చారు, డ్రగ్స్ని తీసుకొచ్చారు, యువత భవిష్యత్తును నాశనం చేశారు. యువతని మద్యం మత్తులో, గంజాయి మత్తులో ముంచేసి యువత బ్రతుకుల్ని నిర్వీర్యం చేశారు. కల్తీ మద్యంతో వేల ప్రాణాలు, 30,000 పైగా ప్రాణాలను తీశారు.